హలో అండి, వెల్కమ్ టు గీతా కిచెన్ అండి. ఎంతో కమ్మనైన మిరపకాయ బజ్జీలు ఎవరికన్నా ఇష్టం ఉండదా? అసలు బయట మంచిగా వనగండ్ల వాన పడుతుంది. ఇది మంగళవారం రోజు తీసిన వీడియో అండి. ఇంకా మనము తినాలనిపించినప్పుడు మనము కుట్టము. ఇంకా ఇంట్లోకి వచ్చేసి ఇంకా పిండి తీసుకొని ఒక బౌల్ తీసుకొని అందులోకైతే ఒక 4 స్పూన్ల శనగపిండి వేసేసిన, ఇంకొక స్పూను బియ్యం పిండి వేసేసి కొంచెం పసుపు వేసిన, కొంచెం వామ అరిచేతులు వేసుకొని జీలకర్ర అరిచేతులు వేసుకొని నలిచేయాలి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా ఆ తర్వాత వామ కూడా తీసుకోవాలి. వామ కూడా ఇంకా అది కూడా కొంచెం నలిచేస్తే ఏమవుతుందంటే అది పౌడర్ లాగా అవుతుంది కదా, ఆ ఫ్లేవర్ అనేది పిండికి పడుతుంది. మంచిగా పిండికి పట్టి టేస్ట్ సూపర్ వస్తుంది. మిర్చి ఇంకా చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఇంకా వాటర్ పోసుకొని అది ఉండలు లేకుండా కలుపుకోవాలండి. అది మంచిగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇంకా చాలామందికి ఇంకా మిర్చి తినాలని ఉంటుంది, కానీ అది చేయడానికి జర కష్టం అండి. చాలామందికి ఇంట్లో చేసుకొని తినాలంటే చాలా కష్టము. నేనైతే ఆల్మోస్ట్ ఇంట్లో చేయాలని ట్రై చేస్తాను. బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా బయట తినేసేస్తాం, కానీ ఇంటికైతే పార్సల్ అయితే అస్సలు తీసుకొచ్చుకోము. మాకు ఇష్టం ఉండదు, మేము తెచ్చుకోము. మేము ఇంట్లోనే చేసుకొని తింటాం. మిర్చీలు చాలా కమ్మనైన మిర్చీలు చేసుకొని తింటాం మేము. ఎందుకంటే పిండి బయట నుంచి కొనుక్కొచ్చింది కాకుండా మిల్లు దగ్గర ఆడిచ్చిన పిండితోటి చేసుకుంటే చాలా బాగా వస్తుందండి. పిండి కొంచెము బరకగా పట్టుకోవాలి, చాలా మంచిగా వస్తాయి మిర్చీలు, క్రిస్పీగా వస్తాయి. కొంచెం కారం కూడా వేసుకోండి మీరు, ఎందుకంటే ఫస్టే వేసిన అనుకో చెయ్యితోటి కలుపుతా కదా, అది ఇంకా చెయ్యి మంట పుడుతుందని నేను తర్వాత వేసిన. కొంచెం సాల్ట్ కూడా వేసేసిన, ఇంకా రుచికి సరిపోని సాల్ట్ కూడా వేసేసిన. ఇంకా కొంచెం వంట సోడా కూడా కొంచెం ఒక చిటికెడు వేసుకోండి, ఎందుకంటే బజ్జీ అనేది మంచిగా క్రిస్పీగా వస్తుంది మనకు. ఇంకా మనము శనగపప్పు పట్టించేటప్పుడు ఇంకా అది ఏం చేయాలంటే కొంచెం బరకగా పట్టియాలి. మరీ మెత్తగా పట్టించినామనుకో మంచిగా రావు మిర్చీలు. అసలు కొంచెం బరకగా పట్టించుకుంటే ఎంత క్రిస్పీగా అంటే చాలా బాగా వస్తాయి మిర్చీలు అసలు. ఇంకా పిండి అంత లూజు కాకుండా అంత పల్సగా కాకుండా మామూలుగా మిర్చికి సరిపోయే మోతాదులో కలుపుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఎక్కువ లూజు కలిపినామనుకో నూనె లాగేసి అది మెత్తగా వచ్చేస్తుంది మిర్చి. ఇంకా పిండి తడిపి పక్కకు పెట్టేసుకున్నాం కదా, ఇంకా మిర్చీలను తీసుకొని అవి కడిగేసి ఇంకా క్లాత్ తోటి తుడిచి మధ్యలో కాటు పెట్టుకోవాలండి. కాటు పెట్టి కొంచెం చింతపండు, పల్లీలు, కొన్ని నువ్వులు, అందులో కూడా కొంచెం వాము వేయాలి, మంచిగా ఫ్లేవర్ వస్తుంది. అది మిక్సీ పట్టాలి మొత్తం. అది మిక్సీ పట్టేసి అవి నేను చూపెడుతున్నా చూడండి. అది మిక్సీ పట్టిన తర్వాత ఇంకా అవి మిర్చీలను కాటు పెట్టినాం కదా అందులో పెట్టేసుకోవాలి. ఇంకా మొత్తం పెట్టేసి ఇంకా పిండి కూడా తడిపి పెట్టుకున్నాం కదా, ఇంకా ఎందుకంటే అది ఎక్కువ పులుపు, చింతపండు కూడా కొంచెం తక్కువ వేయాలండి. ఎక్కువ చింతపండు వేసినామనుకో పుల్లగా అయిపోతుంది. నార్మల్గా కొంచెం వేసుకోవాలి, కొంచెం వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. మనము నవ్వులుతుంటే కూడా అది మంచిగా పుల్లగా కాకుండా కొంచెం షుగర్ కూడా వేసుకోవాలి, అందులో మంచి టేస్ట్ వస్తుంది అసలు. మిరపకాయలు వేసుకునేటప్పుడు కొంచెం ఆ గిన్నెకి ఇట్లా గీకి వేయాలి, సగం పక్క మిరపకాయ కనబడేటట్టు వేసినామనుకో చాలా మంచిగా వస్తాయి మిర్చీలు. ఎందుకంటే నూనెలో ఏగుతుంది కాబట్టి మనకు మిర్చి కూడా బాగా క్రిస్పీగా అనిపిస్తుంది. మిర్చి కూడా చాలా బాగా వస్తుంది. నేను ఈ మధ్యకాలంలో 2-3 సార్లు బయట నుంచి కొనుక్కొచ్చిన పిండితో చేసిన, అంత బాగా రాలేదు. నేను ఆ బయట నుంచి కొనుక్కొచ్చిన పిండి 2 టైమ్స్ నూనెలో వేయించితే కానీ అది క్రిస్పీగా కాకపోతుంటే, నేను ఈ పిండిని మిల్లులో ఆడించిన పిండి కాబట్టి ఒక్కసారి వేసినప్పుడే మంచి క్రిస్పీగా వచ్చినాయి బజ్జీలు. మాత్రం చాలా బాగా వచ్చినాయి అసలు బజ్జీలు. ఇంకా కొంచెం చాట్ మసాలా మీదకి వెళ్ళి వేడి మీద ఉన్నప్పుడే వేసేసుకున్నాం అనుకో టేస్ట్ మాత్రం సూపర్ వస్తుంది అసలు. ఆనియన్ కట్ చేసుకొని తింటే మాత్రము కేక్. ఇంకా మిర్చీలు బయట చల్లగా వర్షం పడుతుంది, లోపల వేడి మిర్చీలు. ఎవరెవరికి ఇష్టమో వచ్చేయండి ఇంకా మిర్చీలు. ఇంకా చాలా బాగా వచ్చినాయి మిర్చీలు అయితే. నేను ఇంత మంచిగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. చాలా బాగా వచ్చినాయి, చాలా క్రిస్పీగా కూడా వచ్చినాయి బజ్జీలు. ఇంకా నా వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ. చాలా రుచి కూడా, చాలా టేస్ట్ కూడా చాలా మంచిగా అయింది. లోపల స్టఫింగ్ కూడా మంచిగా కుదిరింది. అసలు పిండి కూడా చాలా మంచిగా పట్టింది. ఆమె కొంచెం బరకగా చాలా టేస్టీగా ఉన్నాయి. ఎవరెవరికి మిర్చీలు కావాలనుకుంటుందో వచ్చేయండి మా ఇంటికి. ఇంకా మిర్చీలు ఇచ్చేస్తాం. ఇంకా అందరికీ నా ఫాలోవర్స్ అందరు వచ్చేయండి. నాకు లైక్లు చేసేవాళ్ళు, సబ్స్క్రైబర్లు అందరికి వచ్చేసేయండి. సూపర్ వచ్చినాయి మిర్చీలు. థ్యాంక్ యూ.